నేను పేర్లు వివరాలు ఏం చెప్పను గాను. మాకు తెలిసిన వాళ్ళేంటంటే ఆయన కాంట్రాక్టర్‌గా చేస్తారు. ఓకే. అయితే పర్లేదు చిన్న చితక కాంట్రాక్ట్ చేస్తూనే ఉంటాడు. పెద్ద కాంట్రాక్ట్ అయితే దానికేసిండనమాట. ఆ కాంట్రాక్ట్ కోసం వీళ్ళు హ్మ్. క్లెయిమ్ చేస్తారు గదా! దానికోసం ఫార్మాలిటీస్ అన్నేస్తే దాంట్లో పెద్ద తలకాయ దూరి కొంచెం ఎంపీ, ఎమ్మెల్యే నుంచి వచ్చేసి దాన్ని తీసేసుకున్నారనమాట. హుహు. అతనేమంటాడు అంటే, ఇగ వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళులే ఇంక మనం చేయటానికి ఏముండదు. ఇంక మనం వాళ్ళు ఫైట్ చేసినా ఈ చిన్నయి గూడా రాకుండా చేస్తారు. వద్దులే అని చెప్పేసి అన్నారనమాట. ఇప్పుడు హ్మ్. హ్మ్. నేను మేముండి అంటే వాళ్ళ కొడుకు మా ఫ్రెండ్ అనమాట. అంటే ఎందుకట్లా ఫైట్ చేద్దాం ఏమవుతుంది? వీలైనంత వరకు ట్రై చేద్దాం అని చెప్పేసి అంటే, లేదు లేదు ఇంక అది కుదరదు అని చెప్పేసి అన్నారు. అయితే ఒకసారి ఆలోచించినప్పుడు ఇలాంటివన్నీ అన్ని చోట్ల ఇలానే ఉంది. అంటే ఒక పాలిటిక్స్‌లో గావచ్చు, లేదంటే ఒక ఫిల్మ్ ఇండస్ట్రీస్ గావచ్చు, లేదంటే ఇంకా మీరు ఏ ఫీల్డ్ తీసుకున్నా అందులో ఒక సెట్ ఆఫ్ పీపుల్ అంతా సెట్ అయిపోయి హై లెవెల్‌లో ఉండిపోతారు. ఇంకా వాళ్ళు చెప్పిందే నడిచిపోతా ఉంటది. కొత్తగా హ్మ్. ఒకళ్ళొచ్చి సర్వైవ్ అయిపోవడానికో లేదా ఒక ఫ్రీగా ప్రతి ఒక్కళ్ళొచ్చి ఇక్కడ నేను నా టాలెంట్‌ని చూపెట్టొచ్చనో, లేదంటే నాకున్న ఐడియాని నేను అందరికి చెప్పొచ్చు. నలుగురికి దీని హుహు. ద్వారా చేయొచ్చు అనేది ఇండియాలో దాదాపు ఇది ఎందుకు అంటే కనీసం ఒక 30, 40% అన్నా అవుతదా? అంటే అలాంటి ఆలోచన అనేది వస్తదా? ప్రజలు గూడా ఎలా అయిపోయిందంటే వదిలేస్తున్నారు ఆలోచించడం. ఇంక అది వాళ్ళ చేతిలోనే ఉంటదిలే. అది జనాల తప్పండి రీసెర్చ్ అది. జనాల తప్పే. హ్మ్. జనాలు వదిలేస్తున్నారు కాబట్టి. ఇప్పుడు ఏ ఆ! సపోర్ట్ లేకుండా జస్ట్ హ్మ్. నా ఎక్స్‌ప్రెషన్‌ని స్టార్ట్ చేయాలి అన్న ఉద్దేశ్యంతో యూట్యూబ్ పెట్టి బోలెడన్ని ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా పెద్ద పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా తయారైనోళ్ళు చాలా మందున్నారు. అవును. రైట్. కొంతమంది అవును. కొన్ని ఎమ్మెల్యేల కంటే, కొన్ని ఎంపీల కంటే కూడా వాళ్ళకి రీచ్ ఎక్కువుంటుంది. అవును. అవును. రైట్. సో, ప్రతి చోట ఈ ఈ అవకాశాలున్నాయండి. అవకాశాలను హ్మ్. టయానికి కరెక్ట్‌గా వాడుకోవటం చేతయి హ్మ్. వాళ్ళు మాత్రమే. అంతే తప్ప ఈ మన దేశం ఏమంత పాడైపోలేదండి. సో, ఇట్స్ స్టిల్ గుడ్ ఎనఫ్. ది ఓన్లీ థింగ్ ఈస్ ఆహ్, బ్యూరోక్రసీని తప్పించుకోవాలంటే ఇంక సొంత సొంత దుకాణాలు పెట్టుకోవాల్సిందే. హ్మ్. అయితే ఇప్పుడేమంటున్నారంటే వాళ్ళు గమ్మత్తుగా వాని పాపాన వాడు పోతడులే. అంటే నిజంగా ఇది ఎప్పుడో జనాలందరిని నోరు మూయించేయడానికో, లేపోతే వాళ్ళని అదే స్టేజ్‌లో తిరిగి క్వెషన్ చేయకుండా ఉంచడానికో చెప్పిన కొన్ని ప్రోవర్బ్స్‌ని పట్టుకొని ఇప్పటికి అందుకే అదే తయారు చేశారు. అందుకే తయారు హ్మ్. చేశారు. అది నిజమే అది. అది చేతగానోళ్ళు చేసే పనులే అవి. అది నేను చేసినా సరే ఇట్ అప్లైస్ టు మీ ఆల్సో అండి. యెస్. చేతకాకపోవడం అందరికి అనేది చేతకాకపోవడం అనేది పెద్ద భూతేం కాదది. దేర్ ఆర్ సమ్ థింగ్స్ పీపుల్ క్యాన్ డూ. దేర్ ఆర్ సమ్ థింగ్స్ పీపుల్ కెనాట్ డూ. సింపుల్. హ్మ్. దాంట్లో తప్పు లేకపోతే చేత కాదు అనంగానే ఇంత పెద్ద సీరియస్ అలిగేషన్ లాగా ఏం ఫీల్ అవ్వాల్సిన పని లేదు. చాలా ఆ! మందికి చాలా చేత కావు. దట్స్ ఆల్. రైట్. అవును. అలాంటప్పుడు ఎక్స్‌క్యూజెస్ ఇవ్వటం కంటే ఒప్పేసుకోవడం బెటర్. వాడి పాపాన యెస్. వాడే పోతాడు అని అనుకోవడం కంటే, నాకు అందులో సెట్ అవ్వదు. నేను కుదరదు. ఇప్పుడు అవ్వదు. నేను యెస్. రైట్ ఐ ట్రైడ్ ఫర్ మెడిసిన్ సీట్. నా వల్ల కాలేదు. దట్స్ అవును. ఇట్. యాక్సెప్ట్ ఇట్ అండ్ లేదంటే మూవ్. లేదంటారా ట్రై చేస్తే ఇంకోసారి ట్రై చేయొచ్చు. తప్పేం లేదు. నేను ట్రై చేస్తే నాకస్తది అనుకోవడం కానీ ఓకే. కానీ ఇది ఆ! యెస్. వంకలెతుక్కునే వాళ్ళతోటి ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే, వాళ్ళు ఇదొక్కటే కాదు అన్ని చోట్ల వంకలెతుకుతారు. అన్ని చోట్ల ఇట్లాగే ఉంది. ఇదన్నా కాదు. ఇప్పుడు ఏదైనా చిన్నది ఏదైనా జరిగినా, మనకేదైనా అన్యాయం జరిగినా, లెట్ హ్మ్. మీ డూ వై డోంట్ యూ బ్యాక్ అని చెప్పేసి అనుకోవడానికి లేదు. వద్దులే ఇంకా వాళ్ళతో పెట్టుకుంటే మనతో అవ్వదు. అంటే ఈజీగా వీళ్ళని వీళ్ళు సంతోషం అంటే ఓకే. ఇది మన చేతిలో లేదులే అని ఎదుటోళ్ళకి చెప్పుకోవడానికి చేసే ఇప్పుడు పనిలాగా ఇప్పుడు కొన్ని చోట్ల మీరు చూసుంటారు. ఇప్పుడు ఎవరైనా కాస్త కొత్తగా రిచ్ అయ్యారనుకోండి. అంటే వాళ్ళ సొంత ఆ! కష్టంతోటి కొత్తగా రిచ్ అయ్యారనుకోండి. ఆ! వాడు నక్కనిదొక్కాడురా! వాడు నక్కనిదొక్కొచ్చాడు గానీ, లేకపోతే వాడెంత నాతో పాటు గోళీలాడుకునేవాడు వాడికసలు తిన్నగా ఆట రాదు, మాట రాదు, ఏమి రాదని చెప్పాను. అరే! అన్ని యెస్. మాటలు అన్నాడు. బట్ ఈరోజు నీకంటే దాటి ఎళ్ళిపోయాడు గదా! ఆ మాట ఒప్పుకోలేక ఎన్ని వంకర మాటలన్నా అన్ని వంకర మాటలు మాట్లాడతారు. అదే అండి. ఇవి అర్థమైన ప్రావర్బ్స్‌ని ముందు పెట్టేసుకొని ఇవన్నీ వాడేస్తారు. అరే! హ్మ్. నాకంటే మా నాకిది గూడా మా ప్రొఫెసర్ గూడా అన్నారనమాట. ఒక పెద్ద హ్మ్. ఆహ్, సీసీఎంబీలో అతను ఒక డైరెక్టర్ అయిన తర్వాత ఆయన నాతో పాటే చదివిండు. నథింగ్ నా కింద అని జెప్పేసి మా ప్రొఫెసర్ అన్నాడనమాట. నేను పేర్లు అలాంటివి ఏం చెప్పను. అదేంటి ఓకే. అలా అంటాడు? తను చదువుకున్నాడు. ఒక రేంజ్‌కెళ్ళిపోయినాక ఒక్కొక్కరి ఆలోచన మారిపోతది గదా! అలా హ్యాపీగా అవును. చెప్పొచ్చు గదా! ఎందుకిలా చెప్పిండు? ఏంటంటే ఒకటే గాదండి. ఎవరి పాపాన వారే పోతారు అనడం. అంటే ఏందంటే పోరాడే శక్తిని గూడా ఎదురు లోపల అంటే అనుకున్నోడు అనుకోని ఎదుటోళ్ళ మీద గూడా ఇది రుద్దేస్తున్నాడనమాట. ఆ ఎదుటోడిని గూడా అవును. పోరాడే లక్షణాన్ని గూడా తగ్గిచ్చేస్తుంది. అవును. అవును. హ్మ్. ఇది చాలా ఇప్పటికి నడుస్తుంది. రెండోది పరుల సొమ్ము పాము వంటిది అంటారండి. ఎంతమంది ఉండి దోచుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా ఈ పదాన్ని వాడుతూనే ఉన్నారు. ఈ ప్రావర్బ్‌కి ఎంతో అది మందిని ఏంటి లైవ్ న్యాయంగా సంపాదించాల్సిన చోట కూడా పరుల సొమ్ము పాపం అంటారు. ఇప్పుడు ఆ! అన్యాయం చేసి దోచుకోమనట్లేదు. న్యాయంగా అంతే. వ్యాపారం చేసేసి చేసుకో ఆ! అనంటే, లేదు అది పరుల సొమ్ముకి ఆశపడినట్టు. అరే వాడు ఇప్పుడు ఆహ్,
దాన్నేమంటారు? గుడి పక్కన పూలమ్ముకునేవాళ్ళు, కొబ్బరికాయలు అమ్ముకునేవాళ్ళు ఉంటారండి. అవును. ఓకే. అక్కడ డిమాండ్ ఉంది. ఒక వస్తువు అవును. మార్పిడి జరుగుతుందక్కడ. అది అవును. ఎవరికిస్తున్నారనేది ఆహ్, ఆహ్, ఈవెన్ ఇఫ్ ద డెయిటీ ఈస్ ఫేక్, అంటే దేవుడు అనే కాన్సెప్ట్ ఫేక్ అయినా, ఇక్కడ అవును. కొబ్బరికాయలు, పూలు చేతులు మారుతున్నాయి. సో, అంతే. ఏది 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 కరెక్ట్, ఏది నీతివంతమైన వ్యాపారం అంటే, పూలమ్ముకునేవాళ్ళు, కొబ్బరికాయలు అమ్ముకునేవాళ్ళు నీతివంతమైన వ్యాపారం చేస్తున్నారు. ఎందుకంటే ఒక వస్తువు మార్పిడి జరుగుతుంది. యెస్. కానీ లోపల పురోహితులు, పూజారులు ఉన్నారు చూసారా? వాళ్ళు చేసేది మోసం. అవును. సేమ్ థింగ్ విత్ మసీదులు లేనివి ఎదురుగా ఉన్న లేనివి మసీదులు ఎదురుగా ఉన్నోళ్ళు గాని, కల్పించుకుంటూ హ్మ్. చర్చిలు ఎదురుగా ఉన్నాయి గాని, వస్తు మార్పిడి జరిగితే యూ రిసీవ్డ్ సంథింగ్. అది యూ రిసీవ్డ్ సంథింగ్ ఇన్ రిటర్న్ ఫర్ యువర్ మనీ. అంతే రైట్? గదా! అవును. కానీ అక్కడ అభూత కల్పనను ఒకటి ఆడే తయారు చేసి, అది ఏ హ్మ్. దేవుడైనా సరే, ఆ ప్రీస్ట్లీ క్లాస్ వాళ్ళే తయారు చేసి, వాళ్ళు నీకు హ్మ్. ఆ దేవుడు నిన్ను చల్లగా చూడాలంటే నా చేతుల మీదుగా జరగాలి. సో, కాబట్టి నా చెయ్యి కూడా తడుపు. నా చేతిలో డబ్బులు పెట్టు. ఇది ఇది మోసపూరితమైన చర్య తప్ప, మిగతావన్నీ మోసపూరిత చర్యలు కాదు. ఐ హావ్ నథింగ్ అగెయిన్స్ట్ దీస్ పీపుల్. అంటే పూలమ్ముకుంటున్నారు, ఏంటి, చెప్పుల స్టాండ్ దగ్గర డబ్బులు పెట్టుకున్నారు. బాబు మీ డిమాండ్ ఉంది కాబట్టి, వాడు మీ చెప్పులకి కాపలా కాస్తున్నాడు కాబట్టి డబ్బులు తీసుకుంటున్నాడు. మీరెళ్తున్నారు, వెర్రి వెధవల్లాగా మీరెళ్తున్నారు అక్కడికి. మీకేమో గుడనేది లాభం. ఆ! గుడనేది అన్నిటికంటే పెద్ద చెవిలో పువ్వు అని తెలిసి అక్కడికెళ్ళడానికి సిద్ధపడితే, మిగతా వాళ్ళు మీకు వస్తువులమ్మి ఆళ్ళు నీతివంతంగా ఉద్యోగం చేసుకుంటున్నారు. అవును రైట్? సార్. అవును. వాళ్ళదేం తప్పులేదు. పని చేస్తున్నారు. అదే.